హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో నేనైతే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాను. సో అందరూ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది, అంటే తెలియని వాళ్ళు వీడియోస్ ఎందుకు చేయట్లేదు చాలా రోజులు అయింది అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు కొంతమంది. నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. నాకు యాక్సిడెంట్ అయిందనమాట. సో అది అయిన నెక్స్ట్ డేనే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేశారు, మీరు త్వరగా కోలుకోవాలి, మీకు బాగుండాలి అది ఇది అని చెప్పేసి. నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా, అలాగే ఇన్స్టాలో చేశారు. కొంతమంది నాకు యూట్యూబ్లో మెసేజ్ చేశారు. సో ఎవరెవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని మీరు ఇలా అయింది అనగానే నా కోసం మీరు బాధపడి ప్రేయర్ చేసి, సో మీకు తగ్గాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకొని మరి నాకు మెసేజ్ చేశారు. సో నేను మాత్రం మర్చిపోలేను ఇది మాత్రం. సో ఎవరెవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అదనమాట. సో వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే తెలుసు కదా, నాకు ఆల్రెడీ ఏమైందంటే నేను బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడిపోయాను అనమాట. సో దానివల్ల ఏమైంది అంటే నాకు ఇక్కడ బోన్ అనేది ఫ్రాక్చర్ అయిందనమాట. సో అదేంటి అంటే సర్జరీ చేయాలి అన్నారు. నేను ఆల్రెడీ 10 days అవుతుంది. సో లాస్ట్ సాటర్డే నైట్ పడ్డాను. దానివల్ల ఏమైంది అంటే ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసి ముక్కులోంచి బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల డాక్టర్ చూడలేదన్నమాట. ఫస్ట్ స్వెల్లింగ్ పోవాలి అని చెప్పేసి నాకు మెడిసిన్ అయితే ఇచ్చి బెడ్ రెస్ట్ ఇచ్చారు. సో నాకు హ్యాండ్ ఏంటంటే బాగా మజిల్కి తగలడం వల్ల హ్యాండ్ అనేది నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. సో దానివల్ల నేను ఇంకా రెస్ట్లో ఉండాల్సి వచ్చింది. సో ఇదైతే ఫ్రాక్చర్ ఏం కాలేదన్నారు. ఫస్ట్ ఫ్రాక్చర్ అయిందన్నారు, తర్వాత లేదు మజిల్కి తగిలింది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇదైతే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం మజిల్కి తగలడం వల్ల కొంచెం నిదానంగా పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా ఇదైతే కనుక నాకు ఇప్పుడు ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. సో ఇదేంటి అంటే బోన్ ఎక్కడైతే కరెక్ట్గా అదే ప్లేస్లో ఉంది. సో సైడ్కి ఏం వెళ్ళలేదు. దానివల్ల మ్యాక్సిమం సర్జరీ అవసరం లేదు. ఒక 1 week చూద్దాము, ఒకవేళ అదే అతుక్కుంటుంది, ఒకవేళ అతుక్కోకపోతే 1 week తర్వాత సర్జరీ అని చెప్పేసి అన్నారు. సో చూడాలి. సో మ్యాక్సిమం అయితే సర్జరీ ఉండకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా భయం అన్నమాట. సో అది ఒకసారి నేను కూడా మీకు నా హెల్త్ కండిషన్ అదంతా కూడా ఒకసారి మీకు కూడా అప్డేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో తీయడం అన్నమాట. సో ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సో ఏంటంటే నాకు మాట్లాడటానికి కూడా రావట్లేదు. నేను అందుకే మైక్ పెట్టుకున్నాను, మళ్ళీ మీకు వాయిస్ వినిపించదని చెప్పేసి. సో అదనమాట. వీడియోస్ మ్యాక్సిమం నాకు తగ్గిందంటే కనుక త్వరగానే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మ్యాక్సిమం దేవుడి మీద భారం అనమాట, తొందరగా తగ్గాలని అనుకుంటున్నాను నేను కూడా. సో అది అసలు అయితే 17th మా యానివర్సరీ ఉంది. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. సో మొత్తం ఏమంటారు, ప్లాన్ చేసుకున్నంత వేస్ట్ అయిపోయింది. సో అది లేదు అంటే కనుక అసలు షాపింగ్ అని అదని ఇదని చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను, కానీ అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. సో అది ఇంకా చూడాలి. కుదిరితే యానివర్సరీ రోజు ఒకవేళ నాకు అంతా సెట్ అయ్యి ఓకే అనుకుంటే యానివర్సరీ రోజు మాత్రం షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది చూడాలి. సో అది నా హెల్త్ అప్డేట్ అయితే ఇదన్నమాట. సో ఎవరెవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అదనమాట. నేను శారీస్ కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు. కొంచెం నా హెల్త్ సెట్ అయిన తర్వాత నేను కొరియర్ చేస్తాను. నేను కొరియర్ చేద్దాం అనుకున్న ముందు ఆ రోజే నాకు అలా అవ్వడం అయిందనమాట. సో నెక్స్ట్ డే కొరియర్ చేద్దాము అనుకున్న రోజు నైట్ నేను పడిపోవడం అయితే అయింది. సో దానివల్ల నేను కొరియర్ అయితే చేయలేకపోయాను. చేస్తాను, కంపల్సరీ కొరియర్ అయితే చేస్తాను. సో అదనమాట.
సో మళ్ళీ నాకు తగ్గిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను.